ఫాక్స్ న్యూస్ ఛానల్లో స్కాట్ బెజెంట్ భారత రూపాయిని రిజర్వ్ కరెన్సీగా ఉపయోగించడంపై వ్యాఖ్యానించారు. ఆయన దీనిని ఒక జోక్లా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు అక్కడే ఉన్న ఒక అమెరికన్ మహిళా జర్నలిస్ట్ నవ్వారు. వారిద్దరూ మన భారతీయ రూపాయిని ఎలా వ్యంగ్యం చేశారో ఒకసారి వినండి. Do you worry that India is going to set trade in the rupee and they'll do trade with the rupee currency with the BRIC nations instead of the US dollar? There are a lot of things I worry about. The rupee becoming a reserve currency isn't one of them. Right. No, I thought you would say that. It's, on this trade problem with us, I think the rupee is near an all-time low versus the US dollar. Yeah, great point. ఇది కొంతమంది అమెరికన్లకు భారత రూపాయి ప్రాముఖ్యతపై ఉన్న అవగాహన లోపానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే భారత ప్రభుత్వం రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనివల్ల ప్రపంచ వ్యాపారంలో భారత ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషించగలదని భావిస్తున్నారు. ఇది భారత రూపాయి యొక్క విలువను మరియు ప్రాముఖ్యతను కూడా పెంచుతుంది. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన తెలియని విషయాల కోసం దయచేసి దునియా ఫ్యాక్ట్స్ బై ఎస్కే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.